హాయ్ మమ్మీ. హాయ్ నవీను. ఈరోజు ఏంటి వంట? ఈరోజు సండే. ఈరోజు సండే వచ్చింది. ఈరోజు ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ చేస్తున్నావా? ఏం ఫిష్? ఏం ఫిష్ అంటే బంగారు తీగ అంటాం. బంగారు తీగ. ఓకే ఓకే. రవ్వ, బొచ్చ, బంగారు తీగ అవి మూడు ఒకే టైప్లో ఉంటాయి, కొద్దిగా గట్టిగా. సరే చూపి అయితే. చేపనే చూపి డైరెక్ట్గా. చేపని ముక్కలు ఫ్రై చేసుకుని వచ్చి కటింగ్ కొట్టించుకొని వచ్చిన. సరే సరే ఓకే. మనం చేసుకోలేము కదా, వాళ్ళే కట్ చేసి ఇస్తారు. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఫిష్ కర్రీ, వైట్ రైస్. మాట్లాడబడుతుంది. సరే చేసుకుందాం పండి. ఈరోజు సండే మీరేం చేసుకున్నారు వంటలు కామెంట్లో పెట్టండి. సరే రండి చేసుకుందాం. ఫిష్ 2 కేజీలు ఫిష్ తెచ్చిన. ఈ విధంగా ఉంది ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలే, మరీ పెద్దవి కాదు, సుమారుగా ఇట్లుండే. మనం కడుక్కుందాం. ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసి ఇట్లనే ఆ బ్లడ్ పోయేటట్టుగా ఇట్లా కడుగుతా. ఇంక ఇప్పుడు చూడండి, కళ్ళు ఉప్పు వేసుకుంటా గట్టిగా. ఒక 2 పిరికిళ్ళు, ఒక పిరికిడేది, ఒక శారడు కళ్ళు ఉప్పేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటా నేనైతే. అప్పుడే మంచిగా నీసు అంతా పోతుంది. మనం ఒట్టిగా నీళ్ళతో కడిగితే పోదు, బాగా పిసకాల. బాగా పిసికి తర్వాత ఇంకా మనం 4 సార్లు 5 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ జిగటంతా పోయి మంచిగా ముక్క మంచిగా ఫ్రెష్గా అయిందాక కడుక్కోవాలి. ఇట్లా 2-3 సార్లు ఇట్లా ఉంచేస్తా. లాస్ట్ టైము దేవేస్తా ముక్కలు. వచ్చిన బాబా. హాయ్ డాడీ. హాయ್. దేని మా డాడీ ಮಾತಾಡು ಬಾವ ಕನ್ನಡಲ್ಲ. ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಎಲ್ಲರೂ? ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ನಾವು ಸೂಪರ್ ಇದ್ದೀನಿ. ಓಕೆ. ಎಲ್ಲರಿಗೂ ಹಾಯ್. ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಹಾಯ್. ఏదో తీసుకొచ్చింది డాడీ. ಏನು ಮಸಾಲ? ఫిష్ కర్రీ మసాలా తీసుకొచ్చింది డాడీ. ఓకే. చూడండి, మంచిగా 5-6 సార్లు కడుక్కున్నా. నీళ్ళు ఇట్లా వైట్గా వచ్చినాయి, వాటర్ అంతా వైట్గా ఉంది కదా. ఇప్పుడు దేవి ముక్కలన్నీ తీసి వేసుకుంటా జల్లిగిన్నెలో. ఇట్లా మంచిగా నీళ్ళు ఉడవనిద్దాం. చూడండి, మనము చేపల కూరకి ఫస్ట్ కళాయి పెట్టుకుంటుండా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటున్నాను. ఇప్పుడు 150 గ్రాముల ఆయిల్. కొద్ది చేపల కూరలో కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఫ్యాట్ ఉండదు కాబట్టి. 150 గ్రాముల ఆయిల్ పోసిన. నవీన్ కామెంట్లు చదువు నవీన్. మమ్మీ ఒకరు కామెంట్ పెట్టారు. అదేంటంటే కాండలో పెట్టిండ్రు. వాళ్ళ పేరు రత్న కృష్ణ అనే వాళ్ళు కామెంట్ పెట్టారు. ರಾಗಿ ಹಿಟ್ಟು ಬೇಯಿಸದೆ ತಿಂದರೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರುತ್ತದೆ ಮತ್ತು ಲೂಸ್ ಮೋಷನ್ ಆಗ್ತದೆ. ఇదే మొదటిసారి నన్ను హీగే ಬೇಯಿಸದೆ ಮಾಡುವುದನ್ನು ನೋಡಿದ್ದು. అంటే రాగి పిండి నువ్వు అన్నంలో కుక్కర్లో తీసి అన్నంలో రాగి పిండి పోసి కొద్దిగా కలిపెట్టినావు కదా, వాళ్ళు అంటారు రాగి పిండి ఉడకబెట్టకుండా తింటే కడుపు నొప్పి వేస్తుంది. ఇదే ఫస్ట్ టైం మేము చూసేది అంటారు. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ನೀವು ಈ ಟೋಟಲ್ ರಾಗಿ ಹಿಟ್ಟನ್ನೇ ಬೇಯಿಸಿ ಮುದ್ದೆ ಮಾಡ್ತೀರಾ, ಬಟ್ ಇಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ರೈಸ್ ಆಲ್ರೆಡಿ ಬಾಯ್ಲ್ ಆಗಿದೆ. ಅದರಲ್ಲಿ ಒಂದು 4-5 ಸ್ಪೂನ್ ಹಾಕೋಷ್ಟರಲ್ಲಿ ಅದು ಕೂಡ ಬೆಂದೋಗ್ಬಿಡುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಸಾಫ್ಟ್ ಆಗಿರುತ್ತೆ.
ಸೊ ಬಾಯ್ಲ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಅದು ಕೂಡ. ಹೌದು, ಜಾಸ್ತಿ ఎక్కువ వేయండి కదండి, కొంచెమే కదా వేసేది, అది వస్తూనే బాయిల్ అయిపోతుంది. ಸ್ವಲ್ಪನೇ ತಾನೇ ಹಾಕೋದು, మాట్లాడు. ಅಕ್ಕಿ ಅರ್ಧ ಹಿಟ್ಟು ನಾವು ತಿನ್ನೋದು. లేదు ಸ್ವಲ್ಪನೇ ಜಾಸ್ತಿ ರೈಸ್ ಇರುತ್ತೆ, ಸೊ ಅದರಿಂದ ಬೇಗ ಬೆಂದೋಗ್ಬಿಡುತ್ತೆ. ఆయిల్ కాగిందండి, ఉల్లిగడ్డ వేసుకున్నా, చదువు ఇంకా లేట్ ఉంటుంది ఇప్పుడు. ఇకపోతే ప్రీతి సాయి గారు హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి ప్రీతి సాయి గారు. రాజాభాన్ గారు కూడా హాయ్ అండి. రాజాభాన్ గారు. ప్రభావతి గారు కూడా హాయ్ చెప్తున్నారు. హాయ్ అండి ప్రభావతి గారు. ప్రభావతి గారు ముఖ్యంగా కామెంట్స్ చదవట్లేదని ఫీల్ అయ్యారు. లేదండి, మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం. ఏంటంటే వీడియో లెంత్ అవుతుందని మేము వీడియోలో చదవం అంతే. అవునండి. కానీ ప్రతి ఒక్కటి మేము పర్సనల్గా మీరు పెట్టే ప్రతి కామెంట్స్ చదువుతూనే ఉంటాం మేము. డిఎల్ వ్లాగ్స్ అనే వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు. హాయ్ అంటే మీ వీడియోస్ అన్నీ చాలా రోజుల నుండి మిస్ అవుతున్నాము, సో ఇకపైన రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. అలాగే కొత్త కోడల ద్వారా ఏదైనా స్పెషల్ డిష్ పెట్టియండి, అంటే కొత్త వంట ఏదైనా చేపియండి కోడల ద్వారా కానీ కామెంట్ పెట్టారు. సో కోడలు లేదు ఇక్కడ, ఆషాఢ మాసానికి వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది. అది వచ్చిన తర్వాత వీడియోలో కనిపిస్తుంది కానీ ఇష్టమంటే కనపడుద్ది, లేకపోతే లేదు. అవును. ఏ ఊరు వాళ్ళని? వాళ్ళది హనుమకొండ అంటారు డాడీ. హనుమకొండ నుంచి డిఎల్ వ్లాగ్స్ అని ఉంది. వాళ్ళ పేరు అయితే చెప్పలేదు కానీ హనుమకొండ అంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. మంచిదండి. హనుమకొండ వరంగల్ దగ్గర. అవును డాడీ. చూడండి ఉల్లిగడ్డ చూడండి బాగా ఎగినాయి, ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం, చక్కగా ఇట్లా నలిపి. జీలకర్ర ఉట్టినే ఎగిపోద్ది కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఎన్ని 2 స్పూన్లు, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. ఇది మంచిగా ఏగాల, ఎర్రగా ఏగాల అల్లం కొడక. చూడండి అల్లం కూడా ఎర్రగా ఎగింది, అల్లం కొడక. ఇప్పుడు మనము ఏం వేసుకుందామంటే పసుపు కారం వేసుకుందాం. 2 స్పూన్లు పసుపు, బావా వాటర్ బాటది, 4 స్పూన్లు కారం. కొద్దిగా పడుతుంది చేపల కూరలో పులుసు కదా, 5 స్పూన్లు వేసిన వేసి చక్కగా కలుపుకొని కలిపినా కదండి. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే ఉప్పు పసుపు కారం వేసినా కదా. ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం. అది ఎక్కువ వేగనీయకూడదు, మళ్ళీ మాడిపోద్ది, ఉట్టిగానే మాడిపోద్ది. ఈ టైంలో వెంటనే పులుసు పోసుకుందాం, చూసుకొని పోసుకుందాం. ఇంకా ఇప్పుడు వాటరు మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. అసలు చేపల కూర చేయడం ఎంత ఈజీ కదా. ఈజీ, ఏదో మసాలా కదా పెట్టినట్టుగా ఉత్తగా ఉల్లిగడ్డ అది ఇది పసుపు కారం ఉప్పు ఇంకా ఇది అల్లము అంత వేయించినవు, నీళ్లు పోసినవు, ఆ పులుసు మరగనిచ్చేది, చేప ముక్కలు అందులో వేసి ఉడకబెట్టింది. కాకపోతే చేయడం కొద్దిగా తెలుసుకోవాలి కానీ చేయడం అయితే ఇంతే ప్రాసెస్, చాలా ఈజీ. కూరగాయల పైన ఎక్కువ వెజ్ కూరగాయలు చేస్తారు చూడు, వెజ్ అదే కష్టము. నాన్ వెజ్ చేసేదంతా కొద్దిగా సులభమే. అదే కాకపోతే కొంచెం టెక్నిక్ తెలుసుకోవాలి, ఎట్లా వస్తుందో అంతే అంతే. సరేనండి, మంచిగా మసులు రావాలా, మసలాల మసిలిన తర్వాత మళ్ళీ వద్దాం, మూత తీసుకుందాం. చూడండి మంచిగా మసిలింది పులుసు. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎంత వేసుకుందాం అంటే 2 స్పూన్లు, కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసిన. చేపల కూరలో కారము, నూనె, పులుసు, ఉప్పు 4 ఎక్కువనే పడతాయి. చూడండి నా చీర, కొత్త చీర బాగుందా? మంచిగా ఉంది మమ్మీ, బాగుంది. ఇప్పుడు వీడియోకి కొత్త చీర కడతానువా? ఉన్నాయి కదా కడతాండా. పెళ్ళికి తీసుకున్నాం, పెళ్ళికి తీసుకున్నాయి, మా నవీన్ పెళ్ళికి తీసుకున్నా. ఇప్పుడు మనము ఏం చూసుకుందాం అంటే పులుసు, మెయిన్ పులుసు చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, మా ఆయనకు పుల్లగా ఉండాల.
మేమేం తినలేము ఇంత పులుపు. మా ఆయనేమో ఇంకా పులుపు చాలేదు అంటుంటాడు. మాకు ఇదే బాల. మీ ఇంట్లో కూడా తింటేనా? ఇప్పుడు సరిపోద్దిలే. పుల్లగా చూడండి మంచిగా మసిలింది కదా. ఇప్పుడు మనం పిసి ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ ఏ లావుగుంటే అయ్యి. తలకాయ ముక్క ఎక్కడో ఉంది, అడుగు ఉందో ఏమో. ముందు పెద్ద పెద్దగా ఉండే వేసుకోండి ఎప్పుడైనా సరే. 2 కేజీలు పీస్ అండి. రవ్వ కాదు, బంగారు తీగ. కేజీ వచ్చి 200. 1 కేజీ 200, 2 కేజీలు ఇవి. చూడండి చక్కగా ఇట్లా మంచిగా అన్నీ మునిగేటట్టుగా కలుపుకుందాం. 25 నిమిషాలు ఉడకాల. చికెన్ అయితే అరగంట 30 నిమిషాలు, మటన్ అయితే 1 అవర్ దాకా, ఇదైతే 25 మినిట్స్ చాలు. ఇట్లా అన్నీ మంచిగా మునిగేటట్టుగా ఇట్లా అనుకొని. కొంతమంది ఇందులో మామిడికాయ ముక్కలు వేస్తారు. పచ్చి మామిడికాయ ముక్కలు కోసి అందులో వేస్తారు. చూడడానికి అయితే అద్దరిపోని ఉంటది. అంటే నువ్వు ఎప్పుడు వేయలేదు కానీ వేసిన ఒకసారి నేను కూడా వేసుండా. నేనైతే నాకు గుర్తు కూడా లేదు. అంటే నువ్వు వేసి ఉంటావు, మరి అది కరిగిపోయి ఉంటాయేమో, ఆ రకంగా వేసి ఉంటావు. మామిడికాయ ముక్కలకు అది కనపడాలా తినేటప్పుడు అన్నంలో. సరేనండి, మూత వేసుకుందాం. మంచిగా 20 మినిట్స్ ఉడకనియండి. తర్వాత వచ్చి మనం 5 మినిట్స్ ఇంకా 2 ఐటమ్లు వేసుకుని ఉన్నది. అవి వేసుకునేసరికి అయిపోతుంది. ఏంటి చెప్పు. 2 ఐటమ్సా? ఒకటేమో కొత్తిమీర, ఒకటేమో మసాలా, ఫిష్ కర్రీ మసాలా. ఓకే అండి. ఎంతవరకు వచ్చింది మమ్మీ వంట? అయింది, 20 మినిట్స్ అయింది. మరి తీసేనా గిన్నె? తీ మోద్ది జాగ్రత్త, కాలుతుంది. బాగా కొత్త ఉడుకుతుంది మమ్మీ. చూడండి ఎట్లా ఉందో పులుసు. ఇప్పుడు మనం కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వెంటనే ఏం వేసుకుందాం? ఫిష్ కర్రీ మసాలా. ఫిష్ కర్రీ మసాలా. మా ఆయన వెళ్తా పోయి తీసుకొచ్చిండు పాపం. మొత్తం పడుతుంది ప్యాకెట్ అంతా, చిన్నదే 10 రూపాయల ప్యాకెట్ పడుతుంది. వేసుకొని ఇట్లా కొద్దిగా ఇట్లా అనుకోవాలంతే, కలపకూడదు. ఇట్లా మొక్క నలిగిపోద్ది కాబట్టి కలుపుకూడదు. ఇట్లా పైన ఉంటే ఇట్లా అనుకోవాలంతే. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. 3 మినిట్స్. ఐదు నిమిషాలు అయిందండి కర్రీ. మసాలాలు వేసి, మసాలా కొత్తిమీర వేసి చక్కగా ఇటు ఒకసారి అట్ట అనుకుందాం. 2 ముక్కలు ఎట్లా కనపడుతుండయో. ఇంకా అయిపోయింది. ఆఫ్ చేస్తుండ. ఓకే రండి భోజనం చేద్దాం. పొగలు గమ్ముతుండయి, పొగలు పోతుంది. వచ్చిన వాళ్ళకి పెట్టంటాడు డాడీ. పంచులు వేస్తుంటాడు బాగానే. వచ్చిన వాళ్ళు పెట్టట్లే కానీ పాపం వీడియో చూసేటోళ్ళు రాని వాళ్ళని రండి అంటుంటది మా మమ్మీ పాపం. అట్ట ఎందుకంటే మంచిగా అంట రండి భోంచేద్దాం రండి అంట. అంటే నీకంటే చిన్నోళ్ళు అయితే రండి రా అంటావు, నీకంటే పెద్దోళ్ళు అయితే రండి అంటావు. దాని గురించి అనట్లేదు. వీడియోలో చూసేటోళ్ళు పాపం ఇంత దూరం రాలేరు కదా. కానీ రాలేరు కానీ మన మర్యాద ప్రకారం రండి తిందామని. యాక్చువల్లీ నేను చెప్పను అసలు అర్థము. చెప్పు. నిజంగా రండి అని కాదు అర్థం. అది ఇప్పుడు మనం తిందాము, ఆ వీడియో చూపిస్తాను, ఇప్పుడు మనం తిని చూద్దాము, ఆ అర్థం అన్నమాట రండి అంటే. యాక్చువల్లీ అది రండి తిందాము, రండి వంట చేసుకుందాము, వంట చేయడం చూద్దాము అంటారు కదా, అది అర్థం అన్నమాట. చూద్దాం రండి అన్నట్టుగా. చూడండి
పిసి ముక్కలు జాగ్రత్తగా ఇట్లా వేయాలా, చెదిరిపోకుండా. బాగా కాలుతుంది, పట్టుకోబా. చాలు చారు చారు తింటుండు, చేస్తాం మళ్ళా. పల్లి ఇస్తావా? అంతలే కారుతుంది మంచిగా, అన్నిటిలో వేసేసరికి చల్లారుతుంది, కాలుతుంది బాగా. అన్నీ మంచి ముక్కలే ఉండేది, ఏ చెడ ముక్కలు లేవు. చేప అంటేనే బాగుంటుంది, ఇంకా మంచి చెడైంది. ఇవాళ చేపల కూర తిన బుద్ధి అయింది నాకు. కాలే నేనంతే కాల్చుకుంటూనే ఉంటా. చూడు మొన్న కూడా మళ్ళీ కాల్చుకున్నావా? జాగ్రత్తగా ఒకరి కోసం కాదు, నేను అట్నే కాల్చుకుంటూ ఉంటా. అంటే ఒకరి కోసం అంటే చూపిటాను కదా, తిట్టిండు మొన్న, బాగా తిట్టిండు. బాగా తిట్టిండు నన్ను, బాగా తిట్టిండు చేయి కాల్చుకున్నానని. రండి తిందాం రండి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఫిష్ కర్రీ, వైట్ రైస్. సూపర్ సూపర్ డిన్నర్, భోజనం చేద్దాం రండి. సరే తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పండి మమ్మీ, డాడీ. పులుపు బాగానే వేసిన, పులుపు బాగా వేసిన, చూడు నచ్చుకున్నాడు. చేప ముళ్ళు చేప అద్దరిపోను ఉంది పులుసు కూర. ముళ్ళు బాగుండాయి, ఎక్కువ ఉన్నాయి ముళ్ళు. కానీ కూర అయితే చాలా టేస్ట్గా ఉంది, భలే ఉంది. కానీ సన్న ముళ్ళు ఎక్కువ. బంగారు తీగలు అంటే అయ్యేనేమో, ఇంకా ముళ్ళు లేనేమో. తెలంగాణలో బంగారు తీగలు అంటారు, మనకేమో గండిలు అంటారు. గండిలు వేరు, నీకు అక్కడే చెప్పినా కదా షాప్ కాడ, గండిలు వేరు. అద్దరిపోనుంది పులుసు కూర. పులుసు అంటే కూర. మేము పులుసు అన్నాం, కూర అంటాం, చేపల కూర అంటాం. చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది వాళ్ళ. రేపటికా ఏమో, నాకైతే వేడివేడిగానే బాగుంటుంది అంటారు, కానీ రేపటికి చల్లారితే బాగుంటుందని. నాకైతే వేడి కూరే బాగుంటుంది, వేడి అన్నం వేడి కూర చాలా బాగుంటుంది. చేపల కూర సర్ది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది అంటారు. మన విజయవాడలో ఏం చెప్పారు, సర్దికూర వండి తెల్లారి తినాలంట. పిసి మొక్క. సరే మమ్మీ, ఇప్పుడు నేను తినేసి చేపల కూర టేస్ట్ ఎట్టుందో చెప్తాను. అన్నంలోకి పులుసు అయితే చాలా మంచిగా ఉంది. సింపుల్గా చేసిన అద్దిరిపోనుంది మమ్మీ, టేస్ట్ మాత్రం నువ్వు చేసింది సూపర్ అంటే సూపర్. పులుసు కరెక్ట్గా మస్తుగా ఉంది.
ఇప్పుడు చేప కూడా తినేసి చేప టేస్ట్ ఎట్టుందో చెప్తా. మా మమ్మీ వాళ్ళు తినేసి ముళ్ళు ఉందన్నారు. అంతే, ముళ్ళు లేదు, ఇంకా లోపల ఉన్నట్టుంది. చూద్దాం. పెద్ద ముళ్ళ సన్న ముళ్ళ మమ్మీ? సన్న ముళ్ళు కూడా ఉందా? నాకేమో అంత పెద్ద ముళ్ళు తగిలింది, సన్న ముళ్ళు ఎంత కదా. సన్న ముళ్ళు కూడా ఉన్నట్టు అనిపించట్లేదు మమ్మీ, బాగానే ఉంది నాకైతే. ఇంకో ఉంది కొద్ది సన్నటి ముళ్ళు ఉంది, కానీ ఇంకా చేప నాకు అంత మాత్రం ముళ్ళు లేకుండా ఉంటుందా? సన్నటి ముళ్ళు ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మమ్మీ. ఓవరాల్ ఫిష్ కర్రీ పులుసు సూపర్ అంటే సూపర్. సింపుల్ చేసినా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా మంచిగా ఉంది. వీడియో చూసేటోళ్ళు మీకు కూడా నచ్చితే ఇదే విధంగా చేసుకోండి. సరేనండి, మేము నిదానంగా తింటాము. బాగా ముళ్ళులు ఉన్నాయి, కానీ కూర చాలా టేస్ట్గా ఉంది. సరేనండి, నేను చేసింది ఏంటి, చేపల పులుసు వైట్ రైస్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలనో కామెంట్లు పెట్టండి, చేస్తాను. సరేనండి, టాటా, బాయ్ బాయ్, బాయ్, గుడ్ నైట్. ఏం చెప్పాలి? ఇదే బంగారు తీగ బాగుంది.